నమస్కారం, నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి. ఈరోజు మనం అలోపేషియా ఏరియాటా గురించి తెలుసుకుందాము. అలోపేషియా అంటే దీన్ని మనం వాడుక భాషలో పేను కొరుకుడు అని అంటాం అనమాట. అంటే ఇది మనకి స్కాల్ప్ భాగంలో కానీ, ఇది బియర్డ్ భాగంలో కానీ, మీసాల్లో కానీ ఎక్కడైనా కూడా మనకి ఒక కాయిన్ షేప్ లాగా ఒక ప్యాచ్ అన్నది ఏర్పడుతూ దాంట్లో హెయిర్ ఫాల్ లాగా అయిపోతుంది అనమాట. అంటే మనకి కాయిన్ షేప్లో జుట్టు అన్నది అక్కడ రాలిపోతూ ఉంటుంది అనమాట. దీన్ని ఎలోపేషియా అంటాం అనమాట. దీంట్లో చాలా రకాలు అన్నది ఉంటుంది అనమాట. దీంట్లో ఎలోపేషియా ఏరియేటా, ఎలోపేషియా టోటాలిస్, ఎలోపేషియా యూనివర్సాలిస్ అనే రకాలు అన్నవి ఉంటాయి అన్నమాట. ఇది ఏ వయసు వారికైనా కూడా రావచ్చు అనమాట. ఇది స్త్రీ పురుషుల్లో చూసుకుంటే కొంతవరకు మగవారిలో అన్నది ఎక్కువగా అన్నది ఉంటుందన్నమాట. దీనికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే కొంతవరకు ఇది వంశపారంపర్యంగా వస్తుంది. ఇది కూడా కొంతవరకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా ఉంటుందన్నమాట. అంటే మన వ్యాధి నిరోధక శక్తి మన మీదనే దాడి చేయడం వల్ల కూడా రావచ్చు. దీంతోపాటు కొంతవరకు మనకి ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, కొంతవరకు మనకి ఇలా సెలూన్స్లో వాటిలో ఉన్న అంటే ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం అన్నది ఉంటుంది. దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి సడన్గా అన్నది మనకి స్కాల్ప్ భాగంలో కానీ, బియర్డ్ భాగంలో ఎక్కడైనా కానీ మనకి హెయిర్ అన్నది సడన్గా అన్నది ఫాల్ అయిపోతుంది. అంటే దీనివల్ల మనకి దురద కానీ మంట కానీ ఉండదు. సడన్గా ఎప్పుడైనా మనం అలాగా స్కాల్ప్లో సెర్చ్ చేసినప్పుడు ఈ ప్యాచెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి అన్నది ఒకసారి వచ్చి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ కొత్త హెయిర్ రూట్స్ అన్నది రావడం అన్నది జరుగుతుంది. మళ్ళీ కొత్త ప్యాచెస్ అన్నది వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగ ఈ ప్యాచెస్ అన్నది ఒక 2-3 కూడా మనకి స్కాల్ప్లో ఉండవచ్చు, మనకి బియర్డ్ భాగంలో కూడా అంటే గెడ్డం భాగంలో కూడా అన్నది ఉండవచ్చు అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ ఉన్న స్కిన్ అన్నది స్మూత్ అయిపోయి అక్కడ హెయిర్ ఫాలికల్స్ అన్నవి కూడా రావడం మొత్తం అన్నది క్లోజ్ అయిపోవడం లాగా జరుగుతుందన్నమాట. ఇది కొంతవరకు దీర్ఘకాలికంగానే కొనసాగే వ్యాధి అనమాట. మనకి ఫస్ట్ రికరెంట్గా అన్నది ఒక 2-3 ఎపిసోడ్స్ లాగా అన్నది మనకి ప్యాచెస్ రావడం అన్నది జరుగుతుంటుంది అనమాట. మనకి దీంట్లో చూసుకున్నట్టయితే ఎలోపేషియా ఏరియేటా అంటే మనకి ప్యాచెస్ అన్నది కాయిన్ షేప్లో లాగా వస్తుంటుంది. అలా కాకుండా ఎలోపేషియా టోటాలిస్ అంటే మనకి స్కాల్ప్ భాగంలో కాకుండా ఈ కనుబొమ్మలు కానీ, మీసాలు కానీ ఇట్లాగా మొత్తం బియర్డ్ భాగంలో కానీ హెయిర్ అన్నది రాలిపోవడాన్ని ఎలోపేషియా టోటాలిస్ అంటాము. అలా కాకుండా ఎలోపేషియా యూనివర్సాలిస్ అంటే మొత్తం మనకి తల మీద భాగంలో హెయిర్ కానీ మన బాడీలో ఎక్కడున్నా కూడా హెయిర్ అన్నది మొత్తం రాలిపోవడాన్ని మనం ఎలోపేషియా యూనివర్సాలిస్ అంటాం అన్నమాట. దీనికి మనం అప్పటికప్పుడు మనకి ఆ హెయిర్ రావడానికి హెయిర్ ఫాలికల్ స్టిమ్యులేటర్స్ అలాగా మనం యూజ్ చేస్తుంటాం. కానీ అలా కాకుండా మనకి హోమియోగానే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనకి న్యాచురల్గానే మన బాడీ నుంచి మనకి హెయిర్ ఫాలికల్స్ అక్కడ ఉత్పత్తి అయ్యి మనకి కొత్త హెయిర్స్ వచ్చేలాగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. దీనికి యాసిడ్ పాస్ కానీ, యాసిడ్ ఫ్లోర్, మనకి ఇంకా మైనోరా, ఇలాగా జబరాండి ఆయిల్స్, ఇలా ఎక్స్టర్నల్గా ఆయిల్స్ కూడా అన్నది ఉంటుందన్నమాట. మనకి హెయిర్ ఫాల్ అయినప్పుడు మనకు కొంతవరకు ఎటువంటి అంటే మనకి విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, హెయిర్ ఫాల్ అన్నది ఎట్లా అవుతున్నది, మనకి సడన్గా ఎక్కువగా లాస్ అయిపోతుందా, ఇవన్నీ కూడా తీసుకోవాలండి. మనకు కొంతవరకు స్కాల్ప్ అన్నది నీట్నెస్ అన్నది ఏమైనా డాండ్రఫ్స్ ఉన్నాయా, లేకపోతే ఎట్లాగా మనం ఎక్కువ స్వెట్ అన్నది వచ్చేలాగా తిరుగుతున్నామా, ఎక్కువ డస్ట్కి పొల్యూషన్కి చూస్తున్నామా, ఇవన్నీ కూడా స్కాల్ప్ నీట్నెస్ అన్నది ఉండాలి. మనకి డైట్ అన్నది కూడా ప్రాపర్ డైట్ అన్నది ఎక్కువ న్యూట్రిషనల్ డైట్ ఉండేలాగా, విటమిన్ డెఫిషియన్సీస్ లేకుండా, ఈ రక్తహీనత కూడా కొంతవరకు తగ్గించుకుంటూ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే మనకి హెయిర్ ఫాల్ అన్నది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఈ హోమియో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హోమియో మెడిసిన్స్ ఉంటాయి. దాంతోపాటు ఇలా ఎలోపేషియా కానీ, మనకి ఇంకా స్కాల్ప్ సోరియాసిస్ కానీ, ఈ సింపుల్ స్కాల్ప్ డాండ్రఫ్ కూడా మనకి హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. మీకు ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా, సందేహాలు సమస్యలు ఉన్నా ఒకసారి మెడినైన్ టీమ్ని కన్సల్ట్ అవ్వండి. దే విల్ గైడ్ us. థ్యాంక్ యూ.